పవన్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర షాక్ లో జగన్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2029లో మళ్లీ వస్తే మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు మళ్లీ అధికారంలోకి రావాలి కదా, 2029లో మీరు మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామంటూ మార్కాపురంలో జరిగిన సభలో జనసేనాని వ్యాఖ్యానించారు. రౌడీజానికి భయపడితే రాజకీయాల్లోకి రాలేమన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష, కోపం ఉండదన్న పవన్, కానీ సగటు మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసని చెప్పారు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు తాను 2 చోట్ల ఓడిపోయినప్పటికీ తాను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారంటే చేస్తారు అన్న పేరు సంపాదించుకున్నారు. 2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న పవన్ కాంగ్రెస్ పార్టీని రాకుండా చేయగలిగారు. అలాగే 2019లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని అధికారంలోకి రానివ్వను అని తేల్చి చెప్పారు. అలాగే టీడీపీ పార్టీ ఎప్పుడూ చూడని ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ ఓటమికి సగం కారణం జగనే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చడం వల్లే అంత దారుణమైన ఓడిపోవాల్సి వచ్చింది అని అంతర్గతంగా వైసీపీ నాయకులు చెప్పిన మాట. మళ్లీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వను, అదా పాతాళానికి తొక్కేస్తా అని చెప్పిన పవన్ ఆ ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని ఓటమిని చవిచూసింది. అలాగే ఇప్పుడు 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీని రానివ్వను అని పవన్ చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చేస్తారు, అసలు సందేహం లేదు అని నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. పవన్ చెప్పారంటే చేస్తారు అన్న మాట మరోసారి నిజమైతే జగన్ కి ఇంకోసారి ఘోర ఓటమితో పాటు జగన్ కి తీవ్ర షాక్ తప్పేటట్టు కనిపించడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.